వెల్కమ్ టు ది గ్లోరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఛానల్. ఉదయకాల సమయమున ఈ యొక్క దేవాది దేవుడైనటువంటి యేసు ప్రభు వారి పరిశుద్ధ గ్రంథమును, బైబిల్ గ్రంథమును ధ్యానించుటకు కూడి వచ్చిన మీకందరికీ యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రేమపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరం అని రాయించిన ప్రకారం ఈరోజు పరిశుద్ధ దినము కనుక ఆయనను ఆరాధించుటకు వెళ్ళే సమయంలో ఏమి విడిచిపెట్టి ఆరాధించాలి, ఏమి కలిగి ఉండి ఆయన్ను ఆరాధిస్తే ఆయన మన ఆరాధనను గైకొంటాడు. మనము ఈరోజు ఈ యొక్క పవిత్ర గ్రంథమును నుండి కొన్ని వచనాలు ధ్యానించి ఆ విధముగా దేవుని ఆరాధనను, దేవుడు ఆగ్రానించే ఆరాధనను, దేవుడు యొక్క స్వీకరించే ఆరాధనను మనము కలిగి ఉండే విధంగా మనము ఆరాధించే బద్ధులమై ఉన్నాం. అటువంటి ఆరాధన ఏ విధంగా చేయాలో మనము 22వ ఆదికాండము 22వ అధ్యాయము నుండి తెలుసుకుందాం. ఆదికాండము 22వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పెను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పని వారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు తీయించి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి. ఇక చదవబడిన లేఖనములో మనం పరిశీలించినట్లయితే అబ్రహామును దేవుడు పరిశోధించినట్లుగా చూస్తున్నాం. ఇక పరిశోధించినప్పుడు అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఆయన చిత్తము ప్రభువా అన్నట్లుగా చూస్తున్నాం. నీకు ఒక్కడై ఉన్నటువంటి నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ బలి, నేను చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని ఆజ్ఞాపించినట్లుగా చూస్తున్నాం. దేవాది దేవుడు యెహోవా దేవుడు అబ్రహాముతో ఈ విధముగా సెలవిచ్చాడు. ఆయనకు ఒక్కగానొక్క కొడుకు అయినటువంటి కుమారుడైనటువంటి ఇస్సాకును ఆయన దేవుడు చూపించబో పర్వతములలో ఒక్కదానిని మోరియా దేశములకు వెళ్ళి అక్కడ ఆయన చూపించబోయే పర్వతంలో పర్వతం మీద దహన బలిగా అర్పించమని ఆజ్ఞాపించినట్లుగా చూస్తున్నాం. అయితే ఒక్కగానొక్క కొడుకు దేవుడు ఆ యొక్క కుమారుని అనుగ్రహించిన కొరకు అబ్రహాము 100 సంవత్సరాల వయసులో దేవుడు ఆ బిడ్డను అనుగ్రహించాడు. అటువంటి సమయంలో దేవుడు అనుగ్రహించినటువంటి ఆ బిడ్డనే మరలా దేవుడు ఏం చెప్తున్నాడంటే నాకు దహన బలిగా అర్పించుమని ఆజ్ఞాపిస్తున్నట్టుగా చూస్తున్నాం. అయితే ప్రియులారా, ఇక్కడ అబ్రహాము దేవుడు ఆజ్ఞాపించినట్లుగానే దేవుని ఆజ్ఞకు లోబడినట్లుగా చూస్తున్నాం. మనము కూడా దేవుని ఆజ్ఞకు లోబడినట్లు వారమై, విధేయత కలిగిన వారమై మనము దేవుని మందిరమునకు వెళ్ళవలసిన వారమై ఉన్నాం. దేవుని మాటలకు, ఆజ్ఞలను లోబడి నడుచుకునే వారమై ఉండాలి. కాబట్టి ఇక్కడ ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన విధేయతకు, దేవుని మాటలకు విధేయత చూపి ఒక్కగానొక్క కుమారుని కూడా బలి ఇయ్యడానికి సిద్ధపడినట్లుగా చూస్తున్నాం.
కాబట్టి దేవుడు ఆజ్ఞ ఎటువంటిదైనప్పటికీ మనము ఆ యొక్క ఆజ్ఞకు లోబడి విధేయత చూపి ఆయన చేయమన్న ప్రకారము మనము చేయవలసిన వారమై ఉన్నాం. అప్పుడే మనము దేవుని యొక్క మాటలను అంగీకరించిన వారమవుతాము. కాబట్టి దేవుడు మన యొక్క విశ్వాసమును పరీక్షించినప్పుడు విశ్వాసములో మనము బలముగా ఉంటూ దేవుని ఆజ్ఞలను పాటించే వారముగా ఉండాలి. ఇక్కడ 3వ వచనంలో చూసినట్లే, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడకు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి. చూడండి, తెల్లవారినప్పుడు ఆయన దేవుడు ఆజ్ఞాపించినటువంటి మాటలకు లోబడి ఆయన ఏం చేసినాడు? తెల్లవారినప్పుడు, అది 3 రోజుల ప్రయాణం, అంత దూరం ఉంది, ఆ దేశంలోకి వెళ్ళాలి. కాబట్టి తెల్లవారినప్పుడే చూడండి, పెందల కడనే లేచాడు. దేవుని మందిరమునకు మనం పోయినప్పుడు ఏ విధముగా సిద్ధపాటు కలిగి ఉంటున్నాం. దేవుడు ఆజ్ఞకు లోబడి అబ్రహాము తెల్లవారినప్పుడే లేచినట్టుగా చూస్తున్నాం. లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తీసుకున్నాడు. తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకున్నాడు. దహన బలి కొరకు కట్టెలను చీల్చాడు. లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. చూడండి, మనము ఏ విధమైనటువంటి సిద్ధపాటును కలిగి ఉన్నాం. ఇక్కడ అబ్రహాము ఆయన సిద్ధపాటు కలిగి ఉన్నట్లుగా చూస్తున్నాం. తెల్లవారుజామున లేచినట్లుగా చూస్తున్నాం. అదేవిధంగా ఏమేమి కావాలో అక్కడికి వెళ్ళడానికి గాడిదకు గంత కట్టి లేక పనివారులు 2 తీసుకుని కుమారుని తీసుకుని ఎవరెవరు ఆరాధించడానికి, దేవుని ఆరాధించడానికి అక్కడికి వెళ్ళడానికి సిద్ధపాటును కలిగి ఉన్నట్టు కట్టెలు చీల్చాడు. కాబట్టి ఏ సామాగ్రి కావాలో ఆరాధించడానికి ప్రతి ఒక్కటి కూడా ఆయన సిద్ధపాటు చేసుకున్నట్లుగా ఉన్నాడు. కాబట్టి మనము దేవుని ఆరాధించడానికి వెళ్ళేటప్పుడు ఏ విధంగా సిద్ధపాటును కలిగి ఉన్నాం, ఏ విధమైనటువంటి సిద్ధపాటు తెల్లవారినప్పుడే మనం కలిగి ఉంటున్నామా? ఎప్పుడెప్పుడు దేవుని మందిరానికి వెళ్ళి ఆయన ఆరాధించాలి, హృదయ శుద్ధి కలిగి ఆరాధించాలని మనము కలిగి ఉన్నామా? అటువంటి మనసును కలిగి ఉన్నామా? లేదంటే ఎటువంటి సిద్ధపాటు లేని మనసుతో మనం వెళ్ళి దేవుని ఆరాధిస్తున్నామో ఒక్కసారి పరిశీలించుకోవాలి ప్రియులారా. కాబట్టి కీర్తనల గ్రంథము కీర్తనలు 24వ కీర్తన 3-4 చరణాల్లో ఈ విధంగా రాయబడి ఉంది. 24వ కీర్తన 3వ వచనంలో, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములలో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. ఇక్కడ కీర్తన దావీదు కీర్తనలో ఏం తెలియజేయబడుతుందంటే, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఇక్కడ మోరియా దేశమును ఆయన చూపించే పర్వతమును ఎక్కల. పర్వతము పైన అబ్రహాము కొడుకు ఇస్సాకును బలిగా అర్పించాలని దేవుడు ఆజ్ఞాపించినట్లుగా చూస్తున్నాం. కాబట్టి యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఎవరు ఎక్కగలరు అంటే, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవరు? ఆయన పర్వతమును ఎక్కదగిన వారెవరు? ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వారెవరు? కాబట్టి మన మందిరమునకు వెళ్ళినప్పుడు మన మందిరంలో ఆయన స్థలంలో, ఆయన పరిశుద్ధ సాన్నిధ్యంలో, ఆయన సన్నిధిలో నిలవగలిగిన వారెవరు అంటే, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండేవాడే. చూడండి, మనము మందిరంలో దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించాలంటే మనం ఎటువంటి మనస్సును కలిగి ఉండాలంటే, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు. వ్యర్థమైన వాటన్నిటిని మనము ఇక్కడనే మందిరము బయటనే వదిలిపెట్టి మందిరముకి వెళ్ళినప్పుడు మనం వాటన్నిటిని మనస్సు పెట్టక దేవుని యందు మాత్రమే లక్ష్యం ఉంచేవారిగా ఉండాలి. రెండవదిగా కపటముగా ప్రమాణం చేయకు. మనము కపటముగా ప్రమాణం చేయకు, అబద్ధమైనటువంటి ప్రమాణము, మోసకరమైనటువంటి ప్రమాణాలు చేసేవారిగా ఉండకూడదు. మొదటిగా వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకుండా ఉండాలి. రెండవదిగా కపటముగా ప్రమాణం చేయకు, అబద్ధపు ప్రమాణము, మోసకరమైన ప్రమాణాలు చేయకుండా ఉండాలి. మూడవదిగా నిర్దోషమైన చేతులను
కలిగి ఉండాలి. నిర్దోషమైన చేతులు అంటే మనం ఏ దోషము లేని వారుగా, ఏ యొక్క పాపము చేయవానిగా, ఏ యొక్క దోషము లేని వారిగా మనము ఉండాలి. శుద్ధమైన హృదయము. ఎప్పుడైతే మనం దోషము లేదో, మనలో పాపము లేదో, అప్పుడు మనం పరిశుద్ధమైన హృదయమును కలిగి ఉంటాం. అట్టి హృదయమును కలిగి ఉండి దేవుని ఆరాధించాలి. అటువంటి వారు మాత్రమే యెహోవా పర్వతం ఎక్కదగి ఆ యొక్క పరిశుద్ధ స్థలములో నిలవదగిన వారు. కాబట్టి ఇక్కడ అబ్రహామును చూసినట్లయితే ఏం చెప్తున్నాడంటే, ఆ యొక్క పర్వతము దగ్గరకు వెళ్ళినప్పుడు 3వ నాడు 4వ వచనంలో 22వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయం 4వ వచనంలో, 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూచాడు. దగ్గరికి వెళ్ళినప్పుడు దూరం నుండి చూచి తన పనివారితో 5వ వచనంలో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి. చూడండి, వీరు గాడిద అవసరం లేదు, పనివారు అవసరం లేదు. కాబట్టి ఎటువంటి వారు అక్కడ పర్వతమునకు ఆరాధనకు చేయాలంటే, ఇక్కడ తన పనివారితో చెప్పిన, మీరు గాడిద ఇక్కడే ఉండి నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి, ఇక్కడ కావలసింది, ఆరాధించడానికి కావాల్సింది అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు మాత్రమే. కాబట్టి ఆయన పరిశుద్ధ స్థలమునకు వెళ్ళినప్పుడు మనము ఆ యొక్క యెహోవా పర్వతం ఎక్కదగిన వాడెవరు? ఈ యొక్క కీర్తనకారుడు రచించినట్లు దావీదు కీర్తనలో, ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడంటే, వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టకయు. 4 విషయాలు మనం గమనించాం. కపటముగా ప్రమాణం చేయక, అబద్ధముగా ఉండక, మోసకరమైనటువంటి ప్రమాణం చేసేవాడు కాకుండా నిర్దోషమైన చేతులు అంటే ఏ పాపము లేనటువంటి, ఏ కల్మషము లేనటువంటి చేతులను, మనము ఏ దోషము లేనటువంటి చేతులను కలిగి ఉండాలంటే మనలో ఏ పాపం లేకుండా ఉండాలి. అదేవిధంగా శుద్ధమైన హృదయమును కలిగి ఉండాలి. ఆ యొక్క పరిశుద్ధమైన హృదయాన్ని కలిగి ఉండేవారు మాత్రమే ఆయన సన్నిధిలో ప్రవేశించి, ఆయన సన్నిధిలో నిలవగలిగిన వారు, ఆయన సన్నిధిలో ప్రవేశించి ఆయన ఆరాధించినప్పుడు మాత్రమే ఆయన ఆ ఆరాధనను గైకొనేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఆ యొక్క పని వారిని, గాడిదను వారిని అక్కడనే విడిచిపెట్టినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ఎవరు వెళ్ళారంటే అబ్రహాము, అదేవిధంగా ఇస్సాకు వెళ్ళినట్లుగా చూస్తున్నాం. కాబట్టి మనము ఎవరైతే ఆ యొక్క పరిశుద్ధంగా ఉంటారో, ఈ యొక్క 4 విషయాలు మనం గమనించినటువంటి 5 విషయాలలో మనము వాటన్నిటినీ మనము పరిశీలించుకొని మనం వెళ్ళవలసిందిగా, ఆ యొక్క ఆరాధన చేయనప్పుడు మనల్ని మనం పరిశీలించుకోవాల్సిందిగా. అదేవిధంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడింది. 17-19 వచనాలు కలిసి ఉన్నాయి. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానమును సంతోషంతో అంగీకరించెను, ఇస్సాకు వలనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడినో, ఆ అబ్రహాము మృతులను సహితం లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమానముగా అతనిని మృతులలో నుండి పొందెను. చూడండి, ఇక్కడ 22వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయంలో 5వ వచనంలో మనం గమనించినప్పుడు, తన పనివారితో మీరు గాడిదతో ఇక్కనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పాడు. చూడండి ఎంతటి విశ్వాసము. అక్కడ వెళ్తున్నది ఇస్సాకును బలి ఇవ్వడానికి. ఇస్సాకును బలి ఇచ్చినప్పుడు ఎవరు వెనక వస్తారు మరలా అంటే, అబ్రహాం మాత్రమే, ఒక్కడు మాత్రమే వెనక్కి వస్తాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, వారితో మేము వెనక్కి వస్తామని తెలియజేస్తున్నాడు. చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్తున్నాడు. వచ్చేదమని, ఇద్దరము మేము మరలా వస్తామని తెలియజేస్తున్నాడు. అంటే ఎంతటి విశ్వాసం అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17-19 వచనాలు రాయబడినట్టు, అబ్రహాం శోధింపబడినప్పుడు విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించెనో, ఇస్సాకు వలనని నీ సంతానమనబడును. దేవుడే అనుగ్రహించాడు. ఇస్సాకు సంతానమే యొక్క సంతానం అనేది అనబడును అనేది. కాబట్టి ఇస్సాకు లేకపోతే సంతానము ఎక్కడ నుండి అనుగ్రహిస్తాడు? కాబట్టి దేవుడు ఆయనకు ఆజ్ఞాపించినది, దేవుడు ఆశీర్వదించినది, దేవుడు వాగ్దానం చేసినది అబ్రహాము గుర్తుపెట్టుకొని ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. అందుకే ఇక్కడ ఏం చెప్పబడుతుంది, అబ్రహాము మృతులను సహితము లేపుటకు
దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై, మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తివంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి. చూడండి, నా కుమారుణ్ణి ఎట్లయినా మరలా మృతులను బ్రతికించి నాకు అప్పగిస్తాడని ఎంతటి విశ్వాసముతో ఆయన పనివారితో అంటున్నాడు. మేము మరలా దేవునికి మరలా తిరిగి వచ్చేదామని నిరీక్షణ కలిగి ఆ యొక్క విశ్వాసము కలిగి తెలియజేస్తున్నట్లుగా చూస్తున్నాం. కాబట్టి ఆయన అంతటి విశ్వాసమును కలిగి ఉన్నాడు. కాబట్టి విశ్వాసులకు అబ్రహాముని ఏమంటారంటే విశ్వాసులకు తండ్రి అంటారు. కాబట్టి మనం అటువంటి విశ్వాసమును కలిగి ఉండి ఇక మనల్ని మనం పరీక్షించుకొని, కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27 నుండి 30 వచనాల్లో రాయబడిన ప్రకారం మనము దేవుని మందిరమునకు సన్నిధికి వెళ్ళినప్పుడు, దేవుని ఆరాధించడానికి వెళ్ళినప్పుడు మనల్ని మనము పరీక్షించుకొని ఆ వారమంతా, ఆ యొక్క నెలంతా మనం ఏ విధంగా గడిపామో ఆ యొక్క మన స్థితిని గమనించి మన యొక్క పరిశీలించుకొని, మన హృదయాన్ని పరిశీలించుకొని దేవునికి మనం ఎటువంటి కపటమైన ఆలోచనలు లేకుండా మన నిర్దోషమైన చేతులను, పరిశుద్ధమైన హృదయంను కలిగి ఉండి దేవుని ఆరాధించినప్పుడే మన ఆరాధనను దేవుడు గైకొనేవాడుగా ఉన్నాడు. కాబట్టి అబ్రహాము తన కుమారుడిని బలివ్వడానికి, ఒక్కగానొక్క కుమారుని బలివ్వడానికి దేవుని యొక్క ఆజ్ఞకు లోబడిన వాడైనాడు. కాబట్టి మనం మొదటిగా విధేయత చూపించాలి. అదేవిధంగా సిద్ధపాటును కలిగి ఉండాలి. ఆరాధనకు వెళ్ళే సమయంలో సిద్ధపాటును కలిగి ఉండాలి. ఏమేమి కలిగి ఉండాలో, ఏమి కలిగి ఉండకూడదు, ఏమి విడిచిపెట్టాలో, ఏమి కలిగి ఉండాలో వాటన్నిటిని గుర్తెరిగి మనము ఆ యొక్క ఆరాధనకు వెళ్ళి మనము పరిశుద్ధమైన హృదయంతో దేవుని మందిరములో ప్రవేశించి దేవుని ఆరాధించినప్పుడు అటువంటి ఆరాధన దేవుడు గైకొనేవాడుగా ఉన్నాడు, దేవుడు ఆగ్రహించేవాడుగా ఉన్నాడు. కాబట్టి అట్టి హృదయమును కలిగి మనం దేవుని ఆరాధించి ఆయనను మహిమపరచాలని ఇది యొక్క విత్తబడినటువంటి వాక్యము దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.